నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, జీవితమునకు సంపద అవసరము, జీవించుటకు సంస్కారం అవసరము, జీవన్ముక్తికి సత్సంగం అవసరము. సామాన్యులకు దేహదృష్టి, సాధకులకు మనోదృష్టి, సత్పురుషులకు ఆత్మదృష్టి అనగానేమి, సామాన్యులనగానేమి, సత్పురుషులనగానేమి, యోగులనగానేమి, అవధూతలనగానేమి అనే అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి, కారణ దృష్టి, మహాకారణ దృష్టి, దృష్టిత్రయం గురించి, సాకారత్రయం గురించి మనం మాట్లాడుకుందాం. జీవితమునకు సంపద అవసరము, జీవించుటకు సంస్కారం అవసరము, జీవన్ముక్తికి సత్సంగం అవసరము. సంపద లేనిదే ఏ కార్యము చేయలేము. సంపద న్యాయార్జితంగాను, ధర్మార్జితంగాను, కష్టార్జితంగా ఉన్నప్పుడు ఆ యొక్క సంపద 10 కాలాలు నిలబడుతుంది. దాన ధర్మాలు ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, పాత్ర అపాత్రను గుర్తించి దాన ధర్మాలు చేయాలి. ఇది సంస్కారం. సక్రమ మార్గములో ధనాన్ని సంపాదించాలి. సంస్కారముతో ఎంత ఉపయోగించాలి, మన దగ్గర ఎంత ఉంది, మనం ఎంత దానం చేయాలి, ఎంత కూడపెట్టాలి అనేటువంటిదంతా సంస్కారం. సంస్కారవంతుడు చేసే ప్రతి పని కూడా పరమార్థమై ఉంటుంది. ప్రతి విషయంలో కూడా సూక్ష్మ బుద్ధి ఉంటుంది సంస్కారవంతులకు. ఇక సత్సంగం, జీవన్ముక్తులకు సత్సంగం అవసరం అన్నారు. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పబడినది? ఆచార్యులు వారు భజగోవిందములో చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అనగా ఏమో కాదు, నిశ్చలమైనటువంటి స్థితి, తన స్వరూపములో తాను చేరిపోవడం, తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. మొదటి వాక్యములకు అర్థాన్ని చెప్పుకున్నాం. సామాన్యులకు దేహదృష్టి, సాధకులకు మనోదృష్టి, సత్పురుషులకు ఆత్మదృష్టి అన్నారుగా. సామాన్యులంటే లౌకిక విషయాల యందు పరిగిడేటువంటి వారు. వారికి ఎప్పుడూ దేహదృష్టి ఉంటుంది, లౌకిక విషయాల యందే మనసు పరిగెడుతూ ఉంటుంది. వారి దృష్టి ఎప్పుడు ఊర్ధ్వముఖంగా ఉండదు, అధోముఖంగా ఉంటుంది. ఇక సాధకుల దృష్టి ఎప్పుడూ కూడా మనస్సును అదుపు చేసి బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మానుభవాన్ని పొందాలి. సకల శాస్త్రముల యొక్క సారము మనసును అదుపు చేయడమే కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణము. కాబట్టి మనసును అదుపు చేసుకోవాలి. బహిర్ముఖమైతే మనసు బంధాన్ని కలిగిస్తుంది, అంతర్ముఖమైతే మనసు ముక్తిని కలిగిస్తుంది అని చెప్పి సాధకుల దృష్టి ఎప్పుడూ కూడా మనసుపైనే ఉంటుంది. అందుకనే సామాన్యుల దృష్టి దేహం పైన ఉంటుంది,
సాధకుల దృష్టి ఎప్పుడు మనసును నియంత్రించి ప్రాణాయామం చేద్దామా, యోగం చేద్దామా, ధ్యానం చేద్దామా, ఏమి చేసి పరతత్వమైన పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ మనసుపైనే ఉంటుంది. మనసును నియంత్రించి ఆత్మతత్వాన్ని, బ్రహ్మానుభవాన్ని పొందాలనుకుంటారు. సామాన్యులకు దేహదృష్టి, సాధకులకు మనోదృష్టి, సత్పురుషులకు ఆత్మదృష్టి. సత్పురుషులనేటువంటి వారు సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన తన స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకునేటువంటి వారే సత్పురుషులని, పరమహంసలని, పరివ్రాజకులని, జ్ఞానులని, అవధూతలని చెప్పబడును. అవధూత అనగా సకల బంధములను దుర్నీకరించినటువంటి వాడు, గుణాతీతుడు. రజోగుణము, తమోగుణము, సత్వగుణము ఈ 3 గుణాలను అధిగమించి ఈ 3కి సాక్షిగా ఉన్నటువంటి వాడే అవధూత. కాబట్టి ఇవన్నీ కూడా ప్రారంభ దశలో అందరికీ సాధ్యము కావు. జన్మాంతర సంస్కారముల వల్ల ఇటువంటి దైవీ సంపద మానవుడికి అబ్బుతుంది. భారతదేశములో పుట్టడమే మన మహద్భాగ్యము. ఎందరో మహనీయులు, మహాత్ములు మన భారతావనిలో సాధన కొనసాగించారు. నేటి నుండి నాటి వరకు కూడా ఈ సాధనలు కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఆత్మానాత్మ విచారణకు మించినటువంటిది ఇంకొక సాధన లేదు. ఆత్మనగానేమి, పరమాత్మనగానేమి, జీవుడనగానేమి, జగత్తనగానేమి, ఈశ్వరుడనగానేమి అనే మొదలుగా గల అంశాలను ఏనాడైతే సద్గురువుల ద్వారా మనం విచారణ చేస్తామో ఆనాడే మనకు నిజతత్వము బోధపడుతుంది. అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఎందరో రమణ మహర్షిని కలిశారు. అందరికీ కూడా సులభ సాధ్యమైనటువంటి, అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి సాధనే బోధించారు. నీవెవరో తెలుసుకొనుము. నీవంటే మనసు కాదు. నీవు నేను అంటున్నాం కదా, ఆ నేననే దాన్ని విచారించండి అని చెప్పడం జరిగినది. అందుకనే ఇది ఒక మహామంత్రమైనది. ప్రాణాయామం చేయమని కానీ, యోగం చేయమని కానీ, కఠినతర సాధనలు చేయమని కానీ ఎప్పుడు కూడా రమణ మహర్షుల వారు బోధించలేదు, తాను కూడా ఆచరించలేదు. ఈ 3 గుణములకు సాక్షిగా, జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 అవస్థలకు సాక్షిగా తానెప్పుడు ఆ శాంభవి ముద్రలో అలా ఉండిపోయినాడు. ఆ సూక్ష్మాన్ని గుర్తించినటువంటి కొందరు సాధకులు మరి రమణ మహర్షి యొక్క తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నారు. మరి సూక్ష్మబుద్ధి లేనటువంటి వారు, సాధన సంపత్తి లేనటువంటి వారు ఆయన ఏదో అలా కూర్చొని ఉన్నారు, మాట్లాడకుండాను మనకేం పనిలే వెళ్ళిపోదామని వెళ్ళిపోయిన, ఆనాటి కాలంలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రమణ మహర్షి వారి సిద్ధాంతం ఒకటే, నీవెవరో తెలుసుకొనుము. ఆ నీవనే చైతన్యం లేకపోతే ఏ కార్యాన్ని, ఏ సాధన, ఏ ధ్యానము, యోగం కూడా చేయలేము. అది రమణ మహర్షుల వారు బోధించిన దక్షిణామూర్తి తత్వం. ఇక మనం అనుకున్నాం ఏది? స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి, కారణ దృష్టి, మహాకారణ దృష్టి. ఒక మహావృక్షముతో పోల్చారు మన పూర్వీకులైన మహాత్ములు. ఒక మహావృక్షము మనకు కనపడింది అంటే స్థూలం. ఈ స్థూలమైన మహావృక్షానికి సూక్ష్మమైన ఏళ్ళు, ఆ తల్లి ఏరు కావచ్చు, కూకుటి వేరు కావచ్చు, ఏ ఏర్లైనా అవి సూక్ష్మం. ఒక మహావృక్షాన్ని చూసిన వెంటనే సూక్ష్మాన్ని చూడలేరు. సూక్ష్మాన్ని చూశారంటే అంతో ఎంతో పరిజ్ఞానం ఉండాలి. స్థూల దృష్టి కొమ్మలు, రెమ్మలు, చెట్టు అయితే సూక్ష్మ దృష్టి ఏర్లు. కారణ దృష్టి, కారణం అనగా అంకురం, అంకురాన్ని చూసేటువంటి వారు. అంకురం లేకుండా ఏళ్ళు లేవు, కొమ్మలు లేవు, రెమ్మలు లేవు, ఏమీ లేవు. స్థూల దృష్టి చెట్టు, సూక్ష్మ దృష్టి ఏర్లు, కారణ దృష్టి అంకురం, మహాకారణము సత్తా, స్ఫూర్తి. సత్తు చిత్తు ఆనందమే సమస్త సృష్టికి ఆధారభూతమై ఘనీభూతమై ప్రకాశిస్తున్నది. ఆ మహాకారణ స్వరూపాన్ని గుర్తించి అది తనకన్నా వేరు కాదని గుర్తించగలిగే మహానుభావులే జ్ఞానులు. కాబట్టి ఈరోజు మనము సాకారత్రయాన్ని చెప్పుకున్నాము. ఇక మనము తెలుసుకోవలసినటువంటి విషయం ఏమనగా ఆత్మానాత్మ విచారణ. ఆత్మనగా చైతన్యము,
ఎప్పుడూ అనుభవములో ఉండబడినటువంటి స్ఫురణ ఉంటేనే ఇంకొక దాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ స్పృహ ఉంటేనే ఇంకొక కార్యాన్ని చేయగలుగుతున్నాం. ఆ ఎరుక ఉంటేనే సాధన చేయగలుగుతున్నాము, ధ్యానం చేయగలుగుతున్నాము, యోగం చేయగలుగుతున్నాము, జపాన్ని ఆచరించగలుగుతున్నాం. స్ఫురణ దృక్కైతే స్ఫురణ పైన స్ఫురించే పదార్థాలు దృశ్యములు. ఈ స్ఫురణ పైన స్ఫురించే దృశ్యానికి మనం వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. అందుకనే దక్షిణామూర్తి స్తోత్రములో 3వ శ్లోకములో ఇలా చెప్పబడింది, యస్యైవ స్ఫురణం సదాత్మకం అసర్ధకల్పార్ధకం భాషతే. స్ఫురణను వదిలి ఆత్మ లేదు, ఆత్మను వదిలి స్ఫురణ లేదు, ఇవి అవిభాద్యము అన్నాడు. ఎట్లయితే జలమునకు తరంగమునకు సత్సంబంధం ఉన్నదో తద్విధముగా నేను చూసే నామరూపాత్మకమైన ప్రపంచమునకు దృక్కుకు కార్యకారణ సంబంధం ఉన్నది. కారణము దృక్కైతే కార్యము దృశ్యము, కారణము మన్నైతే కార్యము కుండ, కారణము జలమైతే కార్యము తరంగము, అలాగే కారణము స్వరూపమైతే కార్యము విశేషము విభూతి, సామాన్యము విశేషము, సామాన్యము పరబ్రహ్మస్వరూపము, విశేషము నామరూపాత్మకమైన ప్రపంచము. ఈ మాత్రం మనకు విచారణాత్మకమైనటువంటి వివేకము లేకపోతే ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుభవం లేక తెచ్చుకోలేము. కాబట్టి ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ కూడా నీవు పరమాత్మ స్వరూపాన్ని చేరుకునేటందుకే ఇవన్నీ ఏర్పాటు చేశారు మన పూర్వీకులైన మహాత్ములు. కాబట్టి మనం రోజు కూడా తెల్లవారుజామున 4 గంటలకే లేవాలి. సాధకుడైనటువంటి వాడు లేచి కాలకృత్యములు తీర్చుకొని పవిత్రమైన పూజా గదిలో కూర్చొని నిన్నటి పూజా సామాగ్రిని పక్కకు తొలగించి ఫలపుష్పాదులతో గురువును ఇష్టదైవాన్ని పూజించి ప్రశాంతముగా మంచి సువాసన కలిగిన అగరబత్తీలు వెలిగించి దృష్టిని భ్రూమధ్యమునందు కానీ, నాసికాగ్రమునందు కానీ, సహస్రారమునందు కానీ, హృదయస్థానమునందు కానీ ఏకాగ్రతపరచమంటారు. ఇలా చేస్తూ 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 ఉండగా దృష్టి సూక్ష్మమవుతుంది. దృష్టి సూక్ష్మమైనప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత పరిపాకమే ధ్యానం, ధ్యానము యొక్క పరిపాకమే సమాధి, సమాధి యొక్క పరిపాకమే ఏ సమాధి? సవికల్ప సమాధి. సవికల్ప సమాధి యొక్క పరిపాకమే నిర్వికల్ప సమాధి. కల్పము అనగా సంకల్ప వికల్పములు, సంకల్ప వికల్పములు లేనిదే నిర్వికల్ప సమాధి. ఇది యోగ మార్గములోనూ చెప్పబడినది, జ్ఞాన మార్గములోనూ చెప్పబడినది. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సహజ సమాధి అన్నాడు. యోగ సమాధిలోకి మనం వెళ్ళినప్పుడు తిరిగి బయట యోగ సమాధి నుండి బయటకు వచ్చిన తర్వాత ఆలోచనలు పునరావృతం అవుతాయి. వాసనాక్షయము మనోనాశము కలగదంటాడు రమణ మహర్షుల వారు. మన ప్రవచనాల్లో అనేక పర్యాయాలు ఈ అంశాన్ని చెప్పుకుంటూనే వస్తున్నాం. వ్యవహారికంగా చెప్పినట్లయితే చెప్పిన విషయాన్నే పలుమార్లు చెప్తే పునరుక్తి దోషం వస్తుంది అంటారు. మరి వేదాంతంలో పునరుక్తి దోషం ఉండదు, దృఢపడుతుంది బోధ. బోధ అంటే జ్ఞానము. ఈ జ్ఞానం దృఢపడుతుంది. కాబట్టి సహజ నిర్వికల్ప సమాధి. ఏమి చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఎలా ఉండినా కేవలము సాక్షి మాత్రుడై ఉండడమే. ఆయా విషయములు యందు ఇంద్రియములు పరిగెడుచున్నవే కానీ నేనేమీ చేయలేదని సాక్షిగా తటస్థంగా ఉంటాడు. లేదా తనకు సంకల్ప వికల్పాలే ఉండవు. తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని సద్గురువుల ద్వారాను, సత్శాస్త్రముల ద్వారాను, సత్ప్రవర్తన ద్వారాను, సాత్విక ఆహారము ద్వారాను, మరి విచారణ బలము ద్వారాను తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదని ఆరూఢ జ్ఞాని అవుతారు సాధకులు. కాబట్టి మనము ప్రతిరోజు కూడా కనీసం 3 గంటల కాలమన్నా ఆరోగ్యవంతులుగా ఉండేవారు, మంచి వయసులో ఉండేవారు మరి 3 గంటల కాలము కూర్చున్నప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత కలిగినప్పుడు మనశ్శుద్ధి కలుగుతుంది. పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును ఏకాగ్రత పరిచినప్పుడు
ఆ మనసుకు అనంతమైన శక్తి అబ్బుతుంది అంటున్నాయి యోగ శాస్త్రాలు. సూర్యకిరణములు ఎట్లయితే భూమి మీద పడినప్పుడు ఏ చిన్న వస్తువును కూడా దహింపజాలవో, కాల్చివేయడానికి సమర్థత పొందలేవో, అదేవిధంగా ఒక భూతద్దాన్ని పెట్టి ఆ సూర్యకిరణములన్నీ ఒకచోట కేంద్రీకృతమైనప్పుడు కిందుండేటువంటి అడుగు భాగము నుండేటువంటి పేపర్ కానీ ఏదైనా చిన్న గడ్డిపోసలు కానీ ఎట్లయితే దహింపజేసే సామర్థ్యము సూర్యకిరణములకు ఉంటుందో, ఆ విధముగానే మనస్సు ప్రతి ఆలోచనకు బలహీనపడిపోతూ ఉంటుంది. ఆ మనస్సును ఏకాగ్రతపరిచి మనస్సును భ్రూమధ్యమునందు కానీ హృదయస్థానమునందు కానీ సహస్రారమునందు కానీ నిలిపినప్పుడు మనస్సుకు అనంతమైన శక్తి అబ్బుతుంది అని చెబుతున్న యోగ శాస్త్రాలు. ఇలాంటి వారే పూర్వం మన మహనీయులు ఋష్యాదులు అనేకమైన శక్తులను సంపాదించారు. ఎక్కువ ధ్యానం చేసేటువంటి వారికి ఈ మహిమలు వస్తాయంటాడు స్వామి వివేకానంద. తాను కూడా అనుభవాన్ని గడించానని చెప్తున్నాడు. కాబట్టి మరి ధ్యానం అనేటువంటిది రెండు విధాలుగా ఉంది, సాకారము, నిరాకారము. సాకారం అనగా ఒక రూపం పైన ధ్యానం చేయడం, అది మన ఇష్టదేవత కావచ్చు, గురువు కావచ్చు, ఏ దేవత అయినా కావచ్చు. నిరాకారం, నిర్గుణం, ఆకారమే లేనటువంటి స్థితి, తన స్వరూపమే, ఏ గుణము లేనటువంటి స్థితి, నిర్గుణ స్థితి. సగుణోపాసన, నిర్గుణోపాసన అని చెప్పారు. ఈ అంశాలన్నీ అందుకోసమే వచ్చాయి. ఎవరైనా కూడా సాకారములో సిద్ధి పొందకుండా నిరాకార సిద్ధిని పొందలేరు. అందుకనే మొట్టమొదటగా మన పూర్వీకులైన మహాత్ములు ధ్యానం చేశారు, మంత్రజపం చేశారు, నామస్మరణ చేశారు, ఎన్నో యోగాభ్యాసాలు చేశారు. ఇవన్నీ చేసుకున్న తర్వాతనే వారికి నిరాకార నిర్గుణమైనటువంటి ఆత్మతత్వం ప్రబోధమైనది. ఆ అంశాలనే మనకు గ్రంథ రూపాలలో మనకు అందజేస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రాతకాలంలో ఉదయం కానీ సాయంత్రం కానీ కనీసం 1 గంట కాలమైనా మనం ధ్యానమైనా, యోగమైనా, జపమైనా, పూజలైనా, ప్రార్థనలైనా ఏవైనా చేసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్త స్వరూపులం కావాలి. జీవించి ఉండగానే తన స్వస్వరూపాన్ని గుర్తించడమే జీవన్ముక్తి. నేను దేహం కాదు, దేహాన్ని ఏ జ్ఞానములో తెలుసుకుంటున్నానో, నా కాలు, నా చెయ్యి, నా కన్ను అని ఏ జ్ఞానం ఉండి నేను తెలుసుకుంటున్నానో, తెలుసుకుండేది నేను కానీ తెలియబడేది నేను ఎట్లా అవుతాను? దృశ్యము నేను కాదు, దృక్యే నేను. జడము నేను కాదు, చైతన్యమే నేను. విషయము నేను కాదు, విషయే నేను. జ్ఞేయము నేను కాదు, జ్ఞాతయే నేను. ఆత్మయే నేను గాని అనాత్మ నేను కాను అనేటువంటి ఈ విధమైనటువంటి విచారణాత్మకమైనటువంటి బోధ వారికి మొదలవుతుంది. కాబట్టి మరి మహాత్ములు ఎప్పుడూ కూడా ఆ విధమైనటువంటి ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయే సత్యము, నిత్యము, శాశ్వతము, అది తన స్వరూపమై ఉన్నది అని చెప్పి సత్పురుషులు ఎప్పుడూ ఆత్మస్వరూపముతో మమేకమవుతూ ఆత్మగా మిగిలిపోతారు సత్పురుషులు. సాధకులుగా ఉండేటువంటి వారు ఎప్పుడు మనసును అదుపు చేసి ఆ మనసును కసరత్తు చేస్తారు. ఒకరేమో ప్రయత్నం చేసి మనసును అదుపు చేయాలనుకుంటారు. మరి సత్పురుషులు, బ్రహ్మవేత్తలు మనస్సుకు సాక్షిగా ఉంటారు. ఏమి మాట్లాడుతున్నా, ఏమి చేస్తున్నా నేను మాట్లాడుతున్నాను అనే స్పృహ ఉండదు వారికి. కర్తృత్వము, భోతృత్వము ఉండదు. ఏ కార్యం చేస్తూ ఉండినా కూడా వారు అత్యంత సరళంగాను సాక్షిగాను ఉంటారు. కాబట్టి సామాన్యులుగా ఉండేటువంటి వారికి ఎప్పుడు దృష్టి దేహం పైన, నామరూపాత్మకం పైన ఉంటుంది. సామాన్యులకు, సాధకులకు, మహాత్ములకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడే సద్గురువుల ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకొని మరి మనము ఆ బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానాన్ని సంతరింపజేసుకోవాలి. సర్వాత్మ భావన అనుభవానికి తెచ్చుకోవాలి. ఏకాత్మ భావనలో మిగలాలి. అన్ని భావనలు తొలగిపోగా ఒకే ఒక భావం ఉంటుంది, ఒకే ఒక ఆలోచన ఉంటుంది. దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నారు. చివరకు ఆ వృత్తి కూడా పోగా కేవలము సాక్షి మాత్రుడై తానుగా ప్రకాశిస్తూ ఉండడమే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థమే
సాధకులు అనుభవానికి తెచ్చుకుంటారు. కాబట్టి మరి వేదములు 4 శాస్త్రములు, 6 అంగములు, 18 పురాణములు, 18 ఉపపురాణములు, శాస్త్రములు, కావ్యములు అన్నీ కూడా మానవ జన్మను తరింపజేయడం కొరకే. ఈ సమస్త వేదముల సారము భగవంతుడొక్కడే. ఆ భగవంతుడు ఎవరో కాదు, నీ స్వరూపమే. మహనీయులు, వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు అన్నీ కూడా బోధ చేస్తున్నవి. ఇందులో సారాంశమేమనగా తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. బ్రహ్మంబనగ పరదేశమున లేడు, తన్ను తానిరిగిన తానేపో ఆ బ్రహ్మము అని వేమనయోగి కూడా చెప్పడం జరిగినది. కాబట్టి మనం ధ్యానమైనా, యోగమైనా, జపమైనా, పూజలైనా, వ్రతాలైనా, ప్రార్థనలైనా ఆ దిశగా మనల్ని నడిపించి జీవ బ్రహ్మైక్య స్థితిని అనుభవానికి తెస్తాయి. యోగము ద్వారా జీవ బ్రహ్మైక్య స్థితి పొందడం వేరు, ఆత్మానాత్మ విచారణ చేసుకొని సమ్యక్ దృష్టిలో మిగిలిపోవడు. బ్రహ్మం ఎప్పుడు జీవుడు కాలేదు, జీవుడుగా అనుకుంటున్నది కూడా బ్రహ్మమే. అజ్ఞాన దశ యందు నేను జీవుడు అనుకున్నాను, దేవుడు అనుకున్నా, ఇవన్నీ కాదు. వాస్తవ స్థితిలో ఉన్న సద్వస్తు ఒకటే, అది నా స్వస్వరూపమేనని చెప్పి కాలక్రమేపీ సాధకులు అనుభవానికి వచ్చేస్తారు. ఇక సాధనలు పరిపక్వం అయిపోయిన తర్వాత ఇక సాధన చేయనక్కర్లేదు. పోయి ధ్యానంలో కూర్చున్న వెంటనే ధారణ లేకుండానే ధ్యేయ వస్తువుగా మిగిలిపోతారు. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అవి రెండూ లేకుండానే కేవలం ధ్యేయమే స్ఫురిస్తుంది. ధ్యేయము అంటే తన స్వరూపం. కాబట్టి ఈ జన్మలోనే అటువంటి కైవల్య స్థితిని మనకు భగవంతుడు అనుగ్రహించాలని, జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క కృప మనందరికీ ఉండాలని, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.